కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ పట్టణ ఎస్ఐ దాడులు నిర్వహించారు. ఉప్పాడ రైల్వే గేట్ సమీపంలో పశువుల కొవ్వుతో తయారు చేసిన కల్తీ నెయ్యిని స్టోరేజ్ చేసి మరి నెయ్యి పేరుతో విక్రయిస్తున్నారని సమాచారం అందడంతో అధికారులు తనిఖీలు చేసి స్థావరాన్ని సీజ్ చేశారు. ఇక కార్తీక మాసంలో హిందువులు దీపాలను వెలిగించే నెయ్యి ఇలాంటి కల్తీ పదార్థమని తెలిసి స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ హిందుత్వం గోరక్షణ కోసం పోరాడుతూ ఉండగా ఈయన నియోజకవర్గంలోనే జంతు పదార్థాలతో నెయ్యి తయారు చేయడం దురదృష్టకరమని విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు. ఇక హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని తెలిపారు. తయారు చేస్తున్నారని సమాచారం నిన్న అందింది. దానిపై నిన్న మున్సిపల్ కమిషనర్ వారు మేము ఊళ్ళో లేని కారణంగా రెవెన్యూ సిబ్బంది వారు పోలీసు వారు నిన్న ఆ ఇంటిని సీజ్ చేయటం జరిగింది. ఈరోజు వారి సమక్షంలో నిన్న ఎవరైతే సీజ్ చేశారో వారి సమక్షంలో పోలీసు వారి సమక్షంలో మా మున్సిపల్ కమిషనర్ వారి ఆదేశాల ప్రకారంగా నేను శానిటరీ ఇన్స్పెక్టర్గా పోలీసు వారి సహకారంతో ఆ యొక్క ఇంటిని సీజ్ చేసిన ఇంటిని సీజ్ తొలగించి ఆ గదిలో ఉన్నటువంటి పశు వ్యర్థాలని ఆయిల్ని సీజ్ చేసి కొద్దిగా శాంపిల్ తీసుకుని మిగిలిన వ్యర్థాలను మా మున్సిపల్ డంపింగ్ సైట్కి తరలించి అక్కడ పోడ్చడమైనది. ఇంట్లో భారీ ఎత్తున ఈ గోమాంస వ్యర్థాలతో మరి కల్తీ నెయ్యి తయారు చేస్తారని చెప్పి సమాచారం రావడంతో నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. అనుకున్నట్లే ఆ ఇంట్లో భారీ ఎత్తున మీరు చూస్తున్నటువంటి కల్తీ గో వ్యర్థాలతో తయారు చేయబడుతుంది. ఎంత దారుణంగా అంటే వెనకాల కూడా పెద్ద కాలేజ్ ఉంది, వేల మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రోగాల బారిన కూడా పడతారని గుర్తించకుండా భారీ ఎత్తున ఈ దందా జరుగుతుంది. ఇదంతా కూడా అధికారుల సమక్షంలోనే జరుగుతుందండి. ఎందుకంటే గతంలో ఇదే నవంబర్లో ఒక భారీ ఎత్తున ఇటువంటి కల్తీ వ్యవహారం పట్టుకోవడం జరిగింది. అప్పుడు కూడా అధికారులు నమ్మకం నీరెత్తినట్టుగా ఏదో చిన్న స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవడం అనేది దారుణం. దీన్ని నిన్న చూసినట్లయితే నిన్న 30 డబ్బాలు ఉన్నాయండి, ఇప్పుడు 5 డబ్బాలు ఉన్నాయి. అలాగే భారీ టిన్లో దాని నిండా కూడా వ్యర్థం ఉంది. అదే వ్యర్థాన్ని మార్చి వేరే డబ్బాలో వేయడం జరిగింది. అలాగే మిషన్ ఏదైతే ప్యాకింగ్ చేస్తారో ఆ మిషన్ ఉందో ఆ మిషన్ కూడా ఇప్పుడు లేదు. అలాగే 100 డబ్బాల వరకు ఏదైతే ప్లాస్టిక్ డబ్బాలు ఉండాలి అవి లేవంట. అలాగే భారీ ఎత్తున ఎంటీ డబ్బాలు 100 వరకు ఉంటాయి అవి లేవంట. మరి ఎవరు మార్చేశారు ఇవన్నీ కూడా? కల్తీ ఆయిల్ తయారు చేస్తున్నారని సమాచారం